ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతున్న ఈ పార్టీలు ఎల్పీ మీటింగ్లు నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి పార్టీలు. రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. 2.5 ఏళ్ల ప్రభుత్వ విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. శాఖల వారీగా మంత్రులు లెక్కలతో సహా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు. విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, నోట్ల కష్టాల ఇష్యూలపై సమాధానం చెప్పేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్లు, స్కీంలపై పూర్తి అవగాహనతో సభకు రావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు సీఎం కేసీఆర్. ఒకవేళ ప్రతిపక్షాలు సభకు అడ్డుపడితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు హాజరు కావాల్సిందేనని ఎమ్మెల్యేలకు సూచించింది అధికార పార్టీ. వారిని కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతలను విప్లకు అప్పగించారు. అసెంబ్లీలో చాలా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. రేపు, ఎల్లుండి 2 రోజులు జానారెడ్డి నాయకత్వంలో సీఎల్పీ సమావేశం కానుంది. ఒక్కో అంశాన్ని ఒక సీనియర్ ఎమ్మెల్యే సభలో ప్రస్తావించే విధంగా ప్లాన్ చేస్తున్నారు లీడర్లు. అటు ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్తో భేటీ అయి అసెంబ్లీ వ్యూహంపై చర్చించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టడానికి శాసనసభలో, శాసన మండలిలో మరి ఒక స్ట్రాటజీతో ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకి ఏ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి ఏ విషయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మాట ఇచ్చి మాట తప్పారో ఆ విషయంలో నిలదీయబోతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. గ్రేటర్ పరిధిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా పెట్టుకోవాలని నిర్ణయించింది. వీటితో పాటు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క, విద్య, వైద్య, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిసైడ్ అయింది. రేపు మరోసారి సమావేశం కానున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. శాసనసభలో వివరించాల్సినటువంటి విధానం పైన కూడా ఒక వ్యూహరచన చేసుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చాము. 20 రోజులకు తగ్గకుండా ఈ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనేది అభిప్రాయం. అనేకమైనటువంటి ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతుంటే అదే స్థాయిలో సభ్యులు అడిగే ప్రతి అంశానికి ఆన్సర్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది అధికార పార్టీ.